ఆధునికత పెరుగుతున్న కొద్దీ సనాతనంగా ఉన్న విజ్ఞానాన్ని కొట్టిపారేస్తూ ఉంటాం. కానీ పాతబడినంత మాత్రాన సత్యం మాసిపోదన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. అందుకు గొప్ప ఉదాహరణే మన జీవితాలలో 108 సంఖ్యకున్న ప్రాధాన్యత. గుడిలో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే అష్టోత్తర శతనామావళితో పూజిస్తాం. ఆ దేవుని నామస్మరణ చేసుకోవాలి అంటే 108 పూసలు ఉన్న మాలని వాడతాం. 108 అన్న సంఖ్య అనాదిగా మన పురాణాలలో కనిపిస్తూనే ఉంటుంది. క్షీరసాగర మథనంలో సైతం 54 మంది రాక్షసులు, 54 దేవగణాలు కలిసి చిలికిన సాగరంలోంచి అమృతం వెలకి వచ్చింది. మనిషిలో మంచి చెడు లక్షణాలు రెండూ ఉంటాయని, వాటిలో మంచిది పైచే అయినప్పుడు అమృతమైన మోక్షాన్ని సాధించగలుగుతామని ఈ ఉదంతంలోని ఉద్దేశం కావచ్చు. అలా 108 మనలోని పరిపూర్ణతకు ఒక చిహ్నంగా భావించవచ్చునేమో. కేవలం క్షీరసాగర మదనమే కాదు, వైష్ణవ దివ్య దేశాలు, శ్రీకృష్ణుని ముఖ్య గోపికలు, ఇలా మన ధార్మిక జీవితంలో అడుగడుగునా 108 ప్రసక్తి వస్తూనే ఉంటుంది. పాశ్చాత్య విజ్ఞానం ఇంకా తప్పటడుగులు వేస్తుండగా వందల ఏళ్ల క్రితమే మన ఖగోళ శాస్త్రం పరిపక్వతకు వచ్చిందన్నది ఓ నమ్మకం. దాదాపు 1500 సంవత్సరాల క్రితమే వెలువడిన సూర్య సిద్ధాంతంలో ఎక్కడో సుదూరాన ఉన్న శనిగ్రహపు చుట్టుకొలతను సైతం అంచనా వేయగలిగారు. అంతేకాదు, సూర్యుడి కిరణాలు భూమిని చేరేందుకు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పగలిగారు. ఇంతటి సూక్ష్మమైన లెక్కలు కట్టగలిగిన వీరికి ఈ విశ్వసృష్టిలో 108కి ఉన్న ప్రాధాన్యత ఎరుకలోకి వచ్చే ఉంటుంది. ఉదాహరణకు, సూర్యుని చుట్టికొలతను 108తో హెచ్చిస్తే భూమికి సూర్యునికి ఉన్న మధ్య దూరం వస్తుంది. అలాగే చంద్రుని చుట్టుకొలతను 108తో హెచ్చిస్తే భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం వస్తుంది. ఇక సూర్యుడు దాదాపు భూమికి 108 రెట్లు పెద్దగా ఉంటాడు. ఈ గణాంకాలన్నీ ఖచ్చితంగా కిలోమీటర్లు, మీటర్లతో సహా సరిపోలవు, కానీ 108కి అతి చేరువలో మాత్రం ఉంటాయి. మన పెద్దలు స్థూల ప్రపంచంలో ఉన్న ఈ సంఖ్యను మానవ ధార్మిక లౌకిక జీవితానికి ఆపాదించారేమో అన్న సందేహం కలుగక మానదు. అందుకు ఉదాహరణగా మన జాతక చక్రాలనే తీసుకోవచ్చు. పిల్లవాడు పుట్టిన సమయం ఆధారంగా అతను ఫలానా నక్షత్రంలోని ఫలానా పాదం అని అంచనా వేస్తాం. అలా 27 నక్షత్రాలను 4 పాదాలతో హెచ్చిస్తే 108 పాదాలు వస్తాయి. అంటే పుట్టినవారందరూ కూడా 108 వర్గాలలో ఏదో ఒక కోవకి చెందాల్సిందే అన్నమాట. ఈ రకంగా 108 మన జీవితానికి అడుగడుగునా అన్వయించేందుకు పెద్దలు ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ఆఖరికి జీవితంలోని తత్వం అర్థం చేసుకునేందుకు రాసిన ఉపనిషత్తుల సంఖ్య కూడా 108. మన పూర్వీకులు మనిషిని ఈ విశ్వంలోని ఒక భాగంగానే గమనించారు. ప్రపంచం మనిషిని, మనిషి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరని నమ్మారు. అందుకు అనుగుణంగానే జీవన శైలిని రూపొందించుకున్నారు. దానికి ఈ 108 సంఖ్య గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ఈ విశ్వానికి 108 అన్న సంఖ్యకు ఎక్కడో లంకె ఉందన్న విషయాన్ని మన పెద్దలు నమ్మబట్టే దానికి అనుగుణంగా ధార్మిక సూత్రాలను ఏర్పరచుకున్నారు.